సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ సోహన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణరాజు ఈ ముగ్గురు అతిరథ మహారథులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు. వీళ్ళు కలిసి నటించిన కురుక్షేత్రం 1977 సంవత్సరంలో రిలీజ్ అయినప్పుడు అభిమానుల ఆనందానికి కొదవ లేదు, హద్దు లేదు. కారణం ఏంటంటే స్క్రీన్ మీద వీళ్ళు కనిపించిన దృశ్యాలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇలాంటి అపురూప సన్నివేశాలు స్క్రీన్ మీద కనిపించడమే చాలా అరుదు. తర్వాత కాలంలో కూడా ఇలాంటి సీన్స్ రిపీట్ అవుతాయని, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి నటిస్తారని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూశారు. అలాంటి ఆశలు నెరవేరే రోజు ఒకటి వస్తుందని కూడా భావించారు. అలాంటి రోజు వస్తుందని అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్ కూడా చేశారు. ఒక విధంగా ఆశలు నెరవేరేవే. అదేంటో కూడా మనం చూద్దాం. 1977 దాటిపోయింది. 1980 దశకంలో అందరూ కూడా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అంటే ఎవరి షెడ్యూల్స్లో వాళ్ళు ఒక బిజీ స్టార్స్ కింద మారిపోయారు. ఆ రోజుల్లో మల్టీ స్టార్ మూవీ తీయాలంటే కథ పర్ఫెక్ట్గా ఉండాలి, కథనం బాగుండాలి. పైగా ముగ్గురు హీరోలు అంటే ముగ్గురు హీరోలకి సమ ప్రాధాన్యం అనేది ఉండాలి. అభిమానవతి అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ సినిమాకి డోండి దర్శకత్వం వహించారు. ఆ డోండి దేశం అంటే ఆ సినిమాకి సహాయ దర్శకుల కింద బిఎల్వి ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండటం జరిగింది. బిఎల్వి ప్రసాద్ గుడివాడ దగ్గర నుంచి వచ్చారు. అక్కడి నుంచి అతని పయనం సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతో కొనసాగింది. డోండి నిర్మాతగా నిర్మించినటువంటి దొంగలకి దొంగ, దొంగలకి సవాల్, దొంగల వేట ఇలాంటి అనేక సినిమాలకి అతను పనిచేశారు. ఓ విధంగా సూపర్ స్టార్ కృష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే తర్వాత కాలంలో కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు డోండి సినిమాలకి అతను ఎంకే నాయుడు బావ, కక్ష లాంటి సినిమాలకు కూడా సోహన్ బాబుతో కలిసి పనిచేయటం జరిగింది. ఆ విధంగా సోహన్ బాబుతో కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఈ బిఎల్వి ప్రసాద్కి ఏర్పడింది. ఇతనిలో మంచి టాలెంట్ ఉంది, స్పార్క్ ఉంది అని సూపర్ స్టార్ కృష్ణ గమనించి అతన్ని పిలిపించి ఒక ప్రాజెక్టుని చేతిలో పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టే ముగ్గురు మునగాళ్ళు. నువ్వు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడివి, నువ్వు మంచి కథను కనుక తయారు చేసుకొని ఒక ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నటువంటి కథని కనుక తయారు చేస్తే నేను నటించడానికి రెడీగా ఉన్నాను. నేను నటించడమే కాదు, రెబల్ స్టార్ కృష్ణరాజు, నటభూషణ్ సోహన్ బాబును కూడా నేను ఒప్పిస్తాను. ఆ సినిమా పేరు ముగ్గురు మునగాళ్ళు అని పేరు పెడతామని చెప్పి టైటిల్ కూడా ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. కానీ ఒక కాన్షియస్గా ఒక హితం మాట ఒకటి చెప్పారు. కథ బాగుండాలి, ఇది నీ కెరీర్కి పైకి ఎదిగేలా ఉండాలి, కాబట్టి ఏదో తీద్దామని చెప్పి మాత్రం నువ్వు తీయద్దు అని ఒక అమూల్యమైనటువంటి హితవు కూడా పలికారు. దాంతో బిఎల్వి ప్రసాద్ ఉత్సాహించి చాలా ఆనందంతో ముందుకి వెళ్ళారు. ఆ రోజుల్లో కథ అనేటప్పటికీ చాలా కష్టపడాల్సి వచ్చేది. తమిళలో విసి గుహనాథన్, వియత్నాం వీడి సుందరం, తెలుగులో సత్యమూర్తి, మోదుకూరి జాన్సన్ ఇలాంటి వాళ్ళు మాత్రమే కథలు అందించేవాళ్ళు. అప్పటికి పరుచూరి బ్రదర్స్ ఇంకా సీన్లోకి రాలేదు. వచ్చినా కూడా వాళ్ళు గోస్ట్ రైటర్స్గానే ఉన్నారే తప్ప పూర్తి స్థాయి కథలు అందించేలాంటి పరిస్థితుల్లో లేరు. అటువంటి తరుణంలో అతను తమిళ రైటర్స్ దగ్గరికి వెళ్ళాడు. తెలుగులో అనేక కథలు విన్నారు. కానీ ఒక హీరోకి ప్రాధాన్యత ఉంటే ఒక హీరోకి ప్రాధాన్యత ఉండట్లేదు. సమతూకంగా ఉండేటువంటి కథ లభించట్లేదు. దానివల్ల కొద్దిగా ప్రాజెక్టు డిలే అవుతూ వస్తుంది. నెమ్మదిగా ముగ్గురు స్టార్స్లో కూడా అసహనం పెరుగుతూ వస్తుంది. ఇలాగే ఏ స్టార్స్కైనా సరే సినిమా మేము చేస్తామంటే కనీసం 2-3 నెలల వ్యవధిలో కథను రెడీ చేసేయాలి. ఆ కథ డిలే అయితే కొద్దీ మాత్రం వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓ పక్కన సూపర్ స్టార్ కృష్ణ ఈ ఇద్దరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిఎల్వి ప్రసాద్ మన సినిమా మీదే ఉన్నాడు, మన ప్రాజెక్ట్ మీదే ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆచితూచి ఇతను ఎప్పుడు సినిమా తీస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇంతలో మరి ఒక ప్రెస్ మీట్లో ఇతను మాట్లాడటం జరిగింది. ఆ మాటల్లో ముగ్గురు మునగాళ్ళు సినిమా తీయబోతున్నట్టుగా, కథ కూడా ఫైనలైజ్ చేయబోతున్నట్టుగా చెప్పడంతో ఇది దావానంలా వ్యాపించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు హీరోల అభిమానులు కూడా ఆనంద ఉత్సాహాలతో కేరింతలు కొట్టారు. మా అభిమాన హీరోలు ముగ్గురు కూడా కలిసి కురుక్షేత్రం తర్వాత
మరొక అద్భుతమైన సినిమా తీయబోతున్నారు. ఇది ఒక మంచి యాక్షన్ ఓరియంటెడ్, సెంటిమెంట్గా, ఫ్యామిలీ సబ్జెక్ట్గా ఉంటుంది అని వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అలాగే ఈ సినిమా ఎప్పుడొస్తుందని ఆశతో ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇది నిజంగా ఎప్పుడు జరిగిందంటే 1981 ప్రారంభంలో ఈ ప్రకటన రావటం, అభిమానులు ఆశగా ఎదురు చూడటం ఆ రోజుల్లో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో అందరూ కూడా ఈ ప్రాజెక్టు మీద చాలా ఆసక్తిగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే టైంలో మరొక వింత సంఘటన కూడా జరిగింది. మరి రెబల్ స్టార్ కృష్ణరాజు దగ్గర సారథి అని చెప్పి ఒక హాస్య నటుడు ఉండేవారు. ఆయన కూడా రెబల్ స్టార్ కృష్ణరాజుతో ఒక మంచి సినిమా తీయాలని కథను రెడీ చేసుకొని ఈ బిఎల్వి ప్రసాద్ని అప్రోచ్ అయ్యారు. బిఎల్వి ప్రసాద్ ఆ కథలు కూడా నేను చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇది కూడా ప్రెస్ పరంగా బయటికి లీక్ అవ్వడం జరిగింది. దాంతో మరి ఇతని ప్రాజెక్టుల మీద క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే సోహన్ బాబు పిలిపించారు. పిలిపించి నీకు మంచి భవిష్యత్తు ఉందయ్యా, నువ్వు మంచి సినిమాలు చేస్తున్నావు, అలాగే నా దగ్గర నిర్మాత రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు, అతను కూడా నీతో సినిమా తీయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కాబట్టి నా సినిమా కూడా నువ్వే తీయని ఆ బాధ్యతలు కూడా ఇతని చేతిలో పెట్టారు. దాంతో ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. విషయం ఏంటంటే మల్టీస్టార్ మూవీ కార్యరూపం దాల్చలేదు, కృష్ణరాజు మూవీ కార్యరూపం దాల్చలేదు, సోన్బాబు మూవీ కార్యరూపం దాల్చలేదు, కానీ అన్ని చేతిలో మాత్రం ఉన్నాయి. ఏది కూడా కథ ఫైనలైజ్ అవ్వలేదు. కానీ మొత్తం తమిళనాడులో, చెన్నైలో, అలాగే తెలుగు ఇండస్ట్రీలో బిఎల్వి ప్రసాద్ పేరు మాత్రం మారుమోగిపోతుంది. అతని చేతులకు బోల్డని సినిమాలు ఉన్నాయి, అతను చేసేస్తున్నాడని, కానీ ఒక్కటి కూడా షూటింగ్ దశలోకి రాలేదు. ఇది ఒక విధంగా మంచి చేసిందా చెడు చేసిందా అంటే రాను రాను బిఎల్వి ప్రసాద్కి మంచి కన్నా చెడే చేసింది. ఒకటి కూడా షూటింగ్ దశకు రాకపోయేటప్పటికీ నెమ్మదిగా నిరుత్సాహం చుట్టూ ఉన్న వాళ్ళని ఆవహించడం మొదలుపెట్టింది. ఇదే టైంలో మోహన్ బాబు నటించినటువంటి గృహప్రవేశం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో సుందర్లాల్ నాథా ఇతనికి ఫోన్ చేశారు బిఎల్వి ప్రసాద్కి. బిఎల్వి ప్రసాద్తో సుందర్లాల్ నాథాకి మంచి అనుబంధం ఉంది. నేను చెప్పాను కదా, డూండి తీసే సినిమాలకి ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కాబట్టి ఇది తమిళంలో నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పి ఆఫర్ ఇస్తే వచ్చిందే మహాప్రసాదం అనుకొని ఇది తమిళంలో డైరెక్ట్ చేశాడు. తమిళంలో మంచి విజయం సాధించింది. వెంటనే అతనికి వచ్చిన మరొక అవకాశం మోహన్ బాబు కవిత నటించినటువంటి మాయగాడు. ఇది కూడా కథ రెడీ అయిపోయిన దశలో అతని చేతికి వచ్చింది. వెంటనే షూటింగ్ ప్రారంభించాడు. మాయగాడు కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ మాయగాడి కంప్లీట్ అయ్యి వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. సోహన్ బాబు ముగ్గురు మునగాళ్ళుగా సినిమా రెడీ అయిపోతుంది. జనవరి 9వ తారీఖు 1983 సంవత్సరంలో నటభూషణ సోహన్ బాబు త్రిపాత్రపైన మొట్టమొదటిసారిగా చేసి నటించినటువంటి ముగ్గురు మనగాళ్ళు రిలీజ్ అయింది. ఈ సినిమాని తాతినేని రామారావు డైరెక్ట్ చేశారు. ఇందులో లక్ష్మి, రాధిక, విజయశాంతి వాళ్ళ పిన్నేటువంటి విజయలలిత ఆవిడ నటించారు. ఈ ముగ్గురు నటించినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. రెబల్ స్టార్ కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ ఇందులో నటిస్తారనుకుంటే సోహన్ బాబే నటించడం ఏంటి అని అభిమానులు చాలామంది నిరుత్సాహపడ్డారు. ఏది ఏమైనా సరే మొట్టమొదటిసారి ఒక క్రైమ్ థ్రిల్లర్ని 3 పాత్రలతో మరి చక్కగా అభినయించి సోహన్ బాబు మంచి పేరే తీసుకొచ్చారు. దాంతో ఇంకా ఈ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో సినిమాలు రావటం ఈ ముగ్గురు మనగాళ్ళు అసాధ్యం అని చెప్పి తేలిపోయింది. పైగా కృష్ణతో ఒక్క సినిమా కూడా ఇతను డైరెక్ట్ చేయలేకపోయారు. ఇది మరీ విచిత్రం. తర్వాత కాలంలో రిక్షా రుద్రయ్య, లేకపోతే మరి సుమన్తో అనేక సినిమాలు, అలాగే స్త్రీ సాహసం ఇలాంటి సినిమాలు ఈయన చేయడం జరిగింది. కానీ కృష్ణతో మాత్రం మరే సినిమా కూడా చేయలేపారు. ఎక్కువగా సుమన్తో కలిసే ఈయన ట్రావెల్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈయన తీద్దామనుకున్న సినిమా ముగ్గురు మునగాళ్ళు మాత్రం వెనకబడిపోయింది. తర్వాత ఆగస్టు
ఆ ప్రాంతాల్లో 93 ఆ ప్రాంతాల్లోనే మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. ముగ్గురు మనగాళ్ళు చిరంజీవి దాంట్లో వస్తుందని. 1994 ఆగస్టు జనవరి 7వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మనగాళ్ళు 1994లో రిలీజ్ అయింది. ఈ ముగ్గురు మనగాళ్ళు కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాని కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయడం జరిగింది. 2021వ సంవత్సరంలో ఇంకో ముగ్గురు మనగాళ్ళు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా కూడా ఒక మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ కళ్ళ కన్నా ఈ ముగ్గురు హీరోలతో చేద్దామనుకున్న ప్రాజెక్టు ఎప్పుడూ కూడా అది అమలు కాలేదు. మరొక విశేషం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు ఇద్దరు కలిసి నటించారు. తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ సోహన్ బాబు ఇద్దరు కలిసి నటించారు. కానీ ఈ ముగ్గురు అంటే సోహన్ బాబు, కృష్ణ, కృష్ణరాజు ముగ్గురు కలిసి మాత్రం ఏ సినిమాలో కూడా తర్వాత ఒకే స్క్రీన్ మీద కనిపించకపోవటం తెలుగు ప్రేక్షకులకి ఒక వెలితి అని చెప్పి చెప్పక తప్పదు. బిఎల్వి ప్రసాద్ కొద్దిగా సమయం పాటించి ఒక మంచి రైటర్ని కనుక సెలెక్ట్ చేసుకొని అనౌన్స్మెంట్ జోలికి పోకుండా చక్కగా ప్లానింగ్ చేసుకొని ఉంటే ఈ ముగ్గురు మనగాళ్ళ సినిమా వచ్చి ఉండేది. కానీ అతను అవగాహన రూపంతో కొత్త దర్శకుడుగా తను విజృంభిస్తాననేటువంటి ఒక నమ్మకంతో అతను చేసినటువంటి పొరపాట్లో గ్రహపాట్లో అతను ఒక మంచి సినిమాని మిస్ అయ్యాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి సినిమా మిస్ అయింది. అలాగే ఈ ముగ్గురు హీరోల అభిమానులు కూడా ఒక మంచి చిత్రాన్ని మిస్ అయ్యారు. మరి మీకేమనిపిస్తుంది? ఇలాంటి హిస్టారికల్ మిస్సింగ్స్ మనకు చాలా బాధిస్తాయి కదా. వీటి మీద మీ కామెంట్స్ ఏంటో నాకు తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.